ఒకసారి వీడియో చూడండి. అస్సలు జనాలకి జీరో సివిక్ సెన్స్. అసలు రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టినారని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ దగ్గర ఈ ఫ్యాన్స్ అందరూ కలిసి రచ్చ రచ్చ చేసినారు. అసలు హీరోకి కనీసం ప్రైవేట్ లైఫ్ కూడా లేకుండా అయిపోతుంది ఒక హీరోకి. మన ఇండియాలో అయితే మన తలపతి విజయ్ గారు అవ్వచ్చు, నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, మన భాయ్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అని అవ్వచ్చు, ఇంకా చూసుకున్నట్లయితే రకరకాలుగా చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కూడా లేకుండా అయిపోయింది. అల్లు అర్జున్ చూసుకుంటే అల్లు అర్జున్ గారు స్నేహారెడ్డి గారు ఇద్దరు కలిసి కేఎఫ్కి వెళ్ళారు అనమాట చాయ్ తాగడానికి. ఏమో తాగాలనిపించిందేమో వెళ్ళారు. వెళ్తే అక్కడ కూడా రద్దీ చేసి పెట్టేశారు మనోళ్ళు. ఇప్పుడు చూసుకుంటే రామ్ చరణ్ గారి ఇక్కడ ట్విన్స్ పుట్టినారని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చి రచ్చరది చేసేసినారు. రామ్ చరణ్ గారు అక్కడికి చేతిలో బేబీని క్యారీ చేస్తూ వస్తున్నాడు. మేబీ రామ్ చరణ్ గారి ఫస్ట్ బేబీ అనుకుంటా. చేతిలో చిన్నపిల్ల ఉంది అని కొద్దిగానే ఉండాలి కదా ఈ నేళ్ళు. అంత దగ్గరికి గుమ్మి గుడిపోతారు. అరే జాగ్రత్తరా బాబు, అక్కడ హీరో అక్కడ లేడు, బేబీ కూడా ఉంది. ఏమైనా కింద పడి దెబ్బలు తగిలితే అప్పుడు ఎవరు? అసలు కొద్ది కూడా సివిక్ సెన్స్ అనేది లేదు. మీరు హీరోలు చూడాలంటే తర్వాత ఇంటికి వెళ్ళానే చూడొచ్చురా. అక్కడ పబ్లిక్ ప్లేస్ లో పోయి అల్లరి చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ దండిగా ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. అందరికి ఇప్పుడు సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటున్నారు. కానీ కొద్దిగా సివిక్ సెన్స్ మెయింటైన్ చేసి చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే అనుకోని సంఘటనలు ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికి తెలియదు. ఒకవేళ అక్కడ తొక్కిసలాట జరిగితే నార్మల్ జనాలు నష్టపోతారు. ఏందో ఒకటి జరుగుతుంది. ఊకే పంచాయతీలు అయితే అవన్నీ అవసరమే లేదు. ఊకే మన పని మనం చేసుకున్నామా, హీరో వచ్చినాడు దూరం నుంచి చూసినామా అన్నట్టు ఉండాలి. మీకు సెల్ఫీలు కావాలంటే తర్వాత ఇస్తారు. ఇక్కడ రామ్ చరణ్ గారిది తప్పలేదు, ఎవరిది తప్పలేదు. వాళ్ళు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు, మీరు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఏంటి, సివిక్ సెన్స్ అనేది ఉండాలి జనాలకి. అలా వెళ్ళి మీన పడిపోకూడదు, కొద్దిగా దూరం మెయింటైన్ చేయాలి, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి అని కొద్దిగా ఉండాలి జనాలకు కూడా సెన్స్. జనాల సెన్సే తప్పేసి మన విజయ్కి కావచ్చు, అప్పుడు ఒక 1 year బ్యాక్ పుష్ప2 అప్పుడు అల్లు అర్జున్కి కావచ్చు, ఆ తర్వాత మన నిధి అగర్వాల్ రాజసాబ్ సాంగ్ అప్పుడు కావచ్చు, అలా మీద పడిపోయి నొక్కేయడం అనేది చాలా తప్పు. అట హీరోలు హీరోయిన్లని అట్లా ఇబ్బంది పెట్టడం తప్పు. అలా క్రౌడ్ పెరిగి అక్కడ ఏదో ఒకటి జరిగి అట్లా పంచాయతీ అయ్యే బదులు కొద్దిగా దూరంగా ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా బెటర్ అని నేను చెప్తాను. మనకేమన్నా సెల్ఫీలు ఫోటోలు కావాలంటే మనం తర్వాత వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ బేబీ పుట్టడం అనేది వాళ్ళ ప్రైవేట్ లేవు కదా, అందులో మనం ఇంటర్ఫియర్ అయ్యి మనం పెంట చేయకూడదు. బయట ఏదో ఒకటి జరిగితే అక్కడ రామ్ చరణ్ గారికి కదా బ్యాడ్ నేమ్ వచ్చేది. సో ఇది సివిక్ సెన్స్ మెయింటైన్ చేయండి. నేను ఎవరి ఫ్యాన్స్ నేను అడిగేది ఒకటే, హీరోల కోసం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, హీరోలు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. అక్కడ ఒకవేళ తొక్కిసలాట జరిగితే చచ్చిపోయే జనాలు, మామూలు జనాలు. మన సేఫ్టీ మనం చూసుకోవాలి. సో ఎలా పడితే అలా వెళ్ళిపోయి మా హీరో అని చెప్పేసి అక్కడ తొక్కిసలాట జరిగితే ఎవరైనా చనిపోతే లేకుంటే దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు ఇరిగిపోతే సో ప్రాబ్లం కదా. కొద్దిగా సెన్స్ తోటి ఉండి కొద్దిగా ఆలోచించి కొద్దిగా నిదానంగా తర్వాత అయినా చూడొచ్చు. సో హీరోల కోసం మరి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, హీరోలను కూడా ఇబ్బంది పెట్టకండి.